Hi everyone, welcome to Vinex IAS Academy. Address First Line Dwarka Nagar, Vishakhapatnam. Contact number 98480-53431. This is Chaitanya Raigada presenting you Science and Current Affairs. Already మనం స్పేస్కి సంబంధించిన సైన్స్ అండ్ కంప్లీట్ చేయడం జరిగింది. డిఫెన్స్ సెక్టర్కి సంబంధించింది కూడా సైన్స్ అండ్ కంప్లీట్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ తర్వాత ఆల్రెడీ ఐసీటీలో 2 వీడియోస్ చేసాము. ఇది పార్ట్ 3 వీడియో అండి. సో నా వైపు నుంచి మీకు వినెక్స్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళ వైపు నుంచి నార్మల్లీ ఈ మధ్య ట్రెండ్ అంతా కూడా పిఐబి నుంచి అడుగుతున్నారు కాబట్టి ఈ డిఫెన్సు, స్పేసు, తర్వాత బయోటెక్ ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ ఇవన్నీ కూడా మీకు పిఐబి ఇయర్ అండ్ రివ్యూస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. పిఐబి వాళ్ళది ఇయర్ అండ్ రివ్యూస్ కూడా మీకు అందిస్తామండి. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో ఒకసారి ఈరోజు మొత్తం ఒక 13 టాపిక్స్ ఉన్నాయి. ఓకే, అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ సమ్మిట్. ఫస్ట్ వన్ ఏంటి, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ సమ్మిట్. ఓకే, సో ఏఐ సమ్మిట్ మీద గ్లోబల్ పార్ట్నర్షిప్ ఒకటి జరిగింది. తర్వాత ఏఐ సేఫ్టీ సమ్మిట్ 2023. ఓకే, సో రెండు సమ్మిట్స్ జరిగాయండి ఏఐకి సంబంధించి. ఈ రెండు ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ సమ్మిట్ ఒకటి, ఏఐ ఓన్లీ సేఫ్టీ సమ్మిట్ ఒకటి. తర్వాత జిపిఎస్ స్పూఫింగ్. నెక్స్ట్ వన్ నేషనల్ క్వాంటమ్ మిషన్. ఓకే, ఎమర్జింగ్ టెక్నాలజీస్ చాప్టర్ గ్రూప్ 2లో కూడా ఉంది. ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది గ్రూప్ 1 మెయిన్స్కి, యూపీఎస్సీ మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత 3D ప్రింటింగ్ టెక్నాలజీ, ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. 3D ప్రింటింగ్ టెక్నాలజీ లేదా ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇది కూడా ఎమర్జింగ్ టెక్నాలజీ, దీని గురించి కూడా తెలుసుకోవాలి. తర్వాత మెటావర్స్ అనేది రియల్ వరల్డ్ కాకుండా విర్చువల్ వరల్డ్ని మెటావర్స్ అంటాం, దాని గురించి కూడా చెప్తాం. మాయా ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, న్యాబ్ మిత్ర అంటే ఏంటి, ఇండియా ఏఐ ఎకో సిస్టమ్. సో అది కూడా వచ్చింది. తర్వాత భూ విజన్ అని ఒకటి వచ్చిందండి, భూ విజన్ ప్లాట్ఫామ్. ఓకే, అగ్రికల్చర్కి సంబంధించి ఏఐ. తర్వాత కృత్రిమ్ అనేది ఇండియాస్ ఏఐ మోడల్ అండి, కృత్రిమ్. తర్వాత హీరోషిమా ఏఐ ప్రాసెస్. తర్వాత ఫైనలీ అకీరా. హీరోషిమా ఏఐ ప్రాసెస్ అండ్ అకీరా. టోటల్ 13 టాపిక్స్ రావడం జరిగింది. సో ఈ 13 గురించి ఒకసారి ఫాస్ట్గా మనం బ్రీఫ్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే గ్లోబల్ పార్ట్నర్షిప్ ఏఐ సమ్మిట్. ఓకే, సో జీపీఏ అంటాం, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2023లో జరిగింది. ఇప్పుడు జరిగింది 2023లో జరిగింది. ఏ టైం స్కేల్లో జరిగింది అంటే 12 to 14 డిసెంబర్ 2023లో జరిగింది. డిసెంబర్ మంత్లో జరిగింది లాస్ట్ ఇయర్. సో దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. ఎక్కడ జరిగింది ఇది? న్యూఢిల్లీలో జరిగింది. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2020లో దీన్ని లాంచ్ చేశారు. ఫస్ట్ టైం దీన్ని 2020లో లాంచ్ చేశారు. దీని సెక్రటేరియట్ ఓఈసిడిలో ఉందండి, ఎకనామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ దగ్గర గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ సమ్మిట్ యొక్క సెక్రటేరియట్ ఉంది. ఇది 4th సమ్మిట్ అండి, న్యూఢిల్లీలో జరిగింది 4th సమ్మిట్. ఆల్రెడీ 3 జీపీఐ సమ్మిట్లు ఆల్రెడీ జరిగిపోయాయి. ఫస్ట్ది మాంట్రియల్లో జరిగింది, సెకండ్ది ప్యారిస్లో జరిగింది, మూడోది టోక్యోలో జరిగింది. ఆల్రెడీ 3 సమ్మిట్స్ జరిగాయండి, మాంట్రియల్, ప్యారిస్, టోక్యో. ఓకే, అయితే దీని ఎయిమ్ ఏంటి అంటే ఇది మెయిన్ థియరీకి ప్రాక్టీస్కి ఏఐలో ఉన్న గ్యాప్ని రెడ్యూస్ చేయడం. ఓకే, ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ సమ్మిట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే థియరిటికల్గా మరియు ప్రాక్టికల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎంతైతే గ్యాప్ ఉందో దాన్ని రెడ్యూస్ చేయడానికి ఏదైతే కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ఉందో, అప్లైడ్ యాక్టివిటీస్ ఉందో వాటిని సపోర్ట్ చేయడమే దీని యొక్క ఎయిమ్ అనమాట. దీని మిషన్ ఏంటి అంటే మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ని షేర్ చేయడం, కీ ఇష్యూస్ ఏదైతే ఏఐ ప్రాక్టీషనర్స్ కానీ లేకపోతే ఏఐ ఇంపాక్ట్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలో వాటికి సంబంధించిన కీ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయడం ఈ మిషన్ యొక్క లక్ష్యం. అయితే ఇందులో 4 వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే రెస్పాన్సిబుల్ ఏఐని బాధ్యతాయుతంగా వాడాలి. డేటా గవర్నెన్స్ లో అంటే డేటా గవర్నెన్స్ గురించి ఏఐని ఇంక్లూడ్ చేయబోతున్నారు. తర్వాత
ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఏఐ ద్వారా ఎలా ఇంపాక్ట్ అవ్వబోతుంది, తర్వాత ఇన్నోవేషన్ అండ్ కమర్షియలైజేషన్. సో ఇవన్నీ కూడా ఏఐ ద్వారా ఇంపాక్ట్ అవ్వబోతున్నాయి అనమాట. సో ఏఐలో మెయిన్ ఇవన్నీ 4 వర్కింగ్ గ్రూప్స్. రెస్పాన్సిబుల్ ఏఐ, సో ఎవరైతే సబ్జెక్టివ్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి యూజ్ అవుతుందండి. వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయి. దేంట్లో GPAI గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో 4 వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయి. రెస్పాన్సిబుల్ ఏఐ, డేటా గవర్నెన్స్, ఫ్యూచర్ ఆఫ్ ది వర్క్ అండ్ ఇన్నోవేషన్ అండ్ కమర్షియలైజేషన్. సో అసలు ఇది ఏ వాల్యూస్ మీద పనిచేస్తుందంటే OECD రికమెండేషన్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఏవైతే OECD రికమెండ్ చేసిందో ఆ వాల్యూస్ మీద ఇది పనిచేస్తుంది. సో ఇందులో ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కానీ, ఇన్క్లూజన్ కానీ, డైవర్సిటీ కానీ, ఇన్నోవేషన్ కానీ, ఎకనామిక్ గ్రోత్, ఈ ప్రిన్సిపల్స్ అన్నిటి మీద మీకు GPAI అనేది పనిచేస్తుంది, AI అనేది పనిచేస్తుంది. తర్వాత దీంట్లో GPAIలో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. GPAI గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మొత్తం ఎంతమంది మెంబర్స్ ఉంటారంటే 29 మెంబర్స్ ఉంటారు. మొత్తం ఎంతమంది ఉంటారు? 29 మెంబర్స్ ఉంటారండి. ఇది అన్ని కంట్రీస్ కి ఓపెన్ గానే ఉంటుంది. ఎమర్జింగ్, డెవలపింగ్. ఒకవేళ స్టేట్మెంట్ లో GPAI is only for emerging countries, లేదా GPAI is only for developing countries, ఓకే, ఓన్లీ ఫర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే కాదు, అన్ని కంట్రీస్ కి ఇది ఓపెన్ గా ఉంటుంది. తర్వాత ఈ 2023లో మేజర్ అవుట్కమ్ ఏంటి అంటే న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ అండి. సో దీంట్లో అడ్వాన్సింగ్ సేఫ్, సెక్యూర్ అండ్ ట్రస్ట్వర్తీ ఏఐ అండ్ కమిట్మెంట్ టు సపోర్టింగ్ ద సస్టైనబిలిటీ ఆఫ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఏఐ ప్రాజెక్ట్స్ అనమాట. సో న్యూఢిల్లీ డిక్లరేషన్ ఎప్పుడు వచ్చింది ఏఐ మీద అంటే GPAI సమిట్ 2023లో వచ్చింది. ఓకే, సో దీనివల్ల ఏంటి అంటే మెయిన్ GPAI సమిట్ 2023 వన్ ఆఫ్ ది మేజర్ అవుట్కమ్స్ ఏంటి అంటే ఎథికల్ యూజ్ ఆఫ్ ఏఐ. ఎథికల్ యూజ్ ఆఫ్ ఏఐ, ఏఐని ఎథికల్ గా యూజ్ చేయాలి, ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. తర్వాత ఇండియా ఏం చేసింది అంటే మొత్తం ఏఐకి సంబంధించి UN అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఏఐ, UK ఏఐ సేఫ్టీ సమిట్, వీటన్నిటిని కూడా బ్రాడ్ టుగెదర్, అన్నిటిని కలిపిందండి. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇండియాలో జరిగింది కాబట్టి. సో ఏఐ రీసెర్చ్ అనలైటిక్స్ అండ్ నాలెడ్జ్ డిసెమినేషన్ ప్లాట్ఫామ్ ఐరావత్ అంటాం. నిన్న ఐరావత్ అనేది మనకు ఒక దగ్గర వచ్చింది, సూపర్ కంప్యూటర్. అది ఇది వేరు, అది వేరు. సో ఇది చూడండి, AIRA. ఓకే, సో ఐరావత్. సో ఐరావత్ అంటే ఏంటి అంటే ఏఐ రీసెర్చ్ అనలైటిక్స్ నాలెడ్జ్ డిసెమినేషన్ ప్లాట్ఫామ్. ఓకే, సో దాన్ని ఐరావత్ అని పెట్టారు. ఎలాగా అది అబ్రివియేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ షేపింగ్ ఏఐ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా వాస్ ప్రామినెంట్లీ ఎంఫసైజ్డ్. ఓకే, ఇది అంత ఇంపార్టెంట్ కాదండి. సో నెక్స్ట్ వన్. తర్వాత దీంట్లో స్టార్ట్అప్ కమ్యూనిటీని ప్రమోట్ చేయడం, రీసెర్చ్ కమ్యూనిటీని ప్రమోట్ చేయడం, తర్వాత వాళ్ళు ఏవైతే స్టార్ట్అప్ కమ్యూనిటీస్ ఏ ప్రొడక్ట్స్ చేశారో, కమ్యూనిటీ ఏదైతే రీసెర్చ్ కమ్యూనిటీ ఏ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేసిందో వాటిని ఎక్స్పోలో షోకేస్ చేశారనమాట. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏఐని మాస్ పీపుల్ లోకి, అంటే యూత్ లోకి, స్టూడెంట్స్ లోకి తీసుకెళ్ళడం కూడా ఈ GPAI సమిట్ యొక్క మెయిన్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్. తర్వాత మెయిన్ మీకు నెక్స్ట్ నేను చెప్పబోయేది ఏంటి అంటే GPAI సమిట్ అలాగే లాస్ట్ ఇయర్ ఫస్ట్ వరల్డ్ వైడ్ ఏఐ సేఫ్టీ సమిట్ జరిగింది. ఏఐ సేఫ్టీ సమిట్, దీంట్లో GPAIలో న్యూఢిల్లీ డిక్లరేషన్ వస్తే ఏఐ సేఫ్టీ సమిట్ లో వచ్చిన డిక్లరేషన్ ఏంటి అంటే దట్ ఈస్ బ్లెట్లీ డిక్లరేషన్. ఏంటది? బ్లెట్లీ డిక్లరేషన్ అండి. ఓకే, బ్లెట్లీ డిక్లరేషన్ అంటాం. బ్లెట్లీ డిక్లరేషన్ అంటే ఏంటి అంటే ఇది ఓన్లీ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ మీదే ఆధారపడుతుందండి. ఏఐ సేఫ్టీ సమిట్ లో ఓన్లీ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ రిస్క్స్ అసోసియేటెడ్ ఆర్ రిలేటెడ్ టు ఏఐ అయితే, అదే మన న్యూఢిల్లీ డిక్లరేషన్ కానీ గ్లోబల్ ఏఐ సమిట్ ఏంటంటే ఇట్ బ్యాలెన్సెస్ బిట్వీన్ ఇన్నోవేషన్ అండ్ రిస్క్ అసోసియేటెడ్ విత్ ఏఐ సిస్టమ్స్. నేను ఏం చెప్పానో మీకు అర్థమైందా? ఇక్కడ చూడండి, నార్మల్లీ GPAI 2023 సమిట్, ఓకే, GPAI 2023 సమిట్ కానీ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ 2023 ఉంది కదా, ఇది మెయిన్ ఓన్లీ సేఫ్టీ గురించే కాదు. ఇట్ ఫైండ్స్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ఇన్నోవేషన్ అండ్ రిస్క్స్ అసోసియేటెడ్ విత్ ఏఐ సిస్టమ్స్. ఇన్నోవేషన్ తో పాటు రిస్క్స్
అసోసియేటెడ్ విత్ ఏఐ సిస్టమ్స్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఒక పక్క ఇన్నోవేషన్ గురించి చూస్తుంది, ఏఐకి సంబంధించిన రిస్క్లు ఏమైనా ఉన్నా వాటిని కూడా కన్సిడర్ చేస్తుంది. కానీ యూకేలో లాస్ట్ ఇయర్ జరిగిన ఏఐ సేఫ్టీ సమిట్ బ్లడ్లీ డిక్లరేషన్ అంటాం, ఓకే, లేదా బ్లడ్లీ డిక్లరేషన్ అంటాం. సో ఆ సిహెచ్ కా కింద ప్రొనౌన్స్ చేస్తారా, సిహెచ్ చా కింద ప్రొనౌన్స్ చేస్తారా, ఎనీథింగ్ ఈజ్ ఓకే. బ్లడ్లీ డిక్లరేషన్ ప్రకారం ఓన్లీ రిస్క్ గురించి మాత్రమే అది కాల్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇది అదే చెప్తాం మనం. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఏఐ సేఫ్టీ సమిట్ 2023. సో ఇది ఏం జరిగిందంటే ఇది ప్రపంచంలోనే రీసెంట్లీ ద వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ వాజ్ హెల్డ్ ఎట్ బ్లెచ్లీ పార్క్. ఈ బ్లెచ్లీ పార్క్ దేనికి ఫేమస్ అంటే ఇట్ ఈస్ హిస్టారిక్ సైట్ ఇన్ యూకే వేర్ ద ఎనిగ్మా కోడ్ వాజ్ క్రాక్డ్ డ్యూరింగ్ వరల్డ్ వార్ 2. ఇదంతా మనకు అనవసరం అండి. బ్లెచ్లీ పార్క్ అండ్ లండన్ లో జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. దిట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత కీ టేక్అవేస్ ఆఫ్ ది సమిట్. ఈ సమిట్ లో అసలు ఏమేమి వచ్చాయంటే ఫస్ట్ వన్ బ్లెచ్లీ డిక్లరేషన్. మనకి ఎలా అడుగుతారంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లో బ్లెచ్లీ డిక్లరేషన్ దేనికి సంబంధించిందని అడగచ్చు, లేదా న్యూఢిల్లీ డిక్లరేషన్ దేనికి సంబంధించిందని అడగచ్చు. సో బ్లెచ్లీ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అంటే it was signed at the summit pledging to work together to understand and manage the potential catastrophic effects of AI, especially the cutting edge frontier AI that would threaten humanity's existence. సో ఒక ఏఐ వల్ల ఏవైతే కెటాస్ట్రోఫిక్ ఎఫెక్ట్స్ ఉంటాయో, ఏవైతే కృత్రిమ మేధ వల్ల ఏవైతే మనిషి ఊహించలేనటువంటి రిస్కులు ఉంటాయో వాటికి సంబంధించి కామన్ ప్లెడ్జ్ టు వర్క్ టుగెదర్ అనేది ఈ బ్లెచ్లీ డిక్లరేషన్ అన్నమాట. ఓకే, ఈ సమిట్ ఇంకా ఏం డిస్కస్ చేసింది అంటే ఒక ఇంటర్నేషనల్ రిజిస్టర్, అంటే ఫ్రాంటియర్ ఏఐ మోడల్స్ కోసం ఒక ఇంటర్నేషనల్ రిజిస్టర్ ఎస్టాబ్లిష్ చేయబోతుంది. సో అన్ని గవర్నమెంట్స్ కూడా దాన్ని అసెస్ చేసి ఏవైతే రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో వాటిని అసెస్ చేయడానికి ఆ రిజిస్టర్ అనేది యూజ్ అవుతుంది. సో ద వరల్డ్స్ ఫస్ట్ ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ ది యూకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బ్లెచ్లీ డిక్లరేషన్ తో పాటు ఈ వరల్డ్ ఏఐ సేఫ్టీ సమిట్ 2023లో ఒక అవుట్కమ్ బ్లెచ్లీ డిక్లరేషన్, సెకండ్ అవుట్కమ్ ఒక ఇంటర్నేషనల్ రిజిస్టర్ ఫర్ ఫ్రాంటియర్ ఏఐ అయితే, థర్డ్ అవుట్కమ్ ఏంటి అంటే వరల్డ్స్ ఫస్ట్ ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ అనేది యూకేలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదట కృత్రిమ మేధ భద్రతా ఇన్స్టిట్యూట్ అంటే విద్యా సంస్థ అండి. ఓకే, సో అది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు? ఇంగ్లాండ్ లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, యూకే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో ఇప్పటికీ మనకి ఏమైంది? ఓకే, ఏఐకి సంబంధించి 2 సమిట్లు చెప్పాము. GPAI ఒకటి, గ్లోబల్ సేఫ్టీ ఏఐ సమిట్. ఓకే, ఇది న్యూఢిల్లీ డిక్లరేషన్, ఇది బ్లెచ్లీ డిక్లరేషన్. ఇది ఇన్నోవేషన్ అండ్ సేఫ్టీకి సంబంధించింది, ఇది ఓన్లీ సేఫ్టీకి సంబంధించింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ GPS spoofing. Okay, the next one is GPS spoofing. So DGCA అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో రీసెంట్లీ ఏం చేశారంటే ఇట్ పబ్లిష్డ్ an advisory on interference with global navigation satellite system in airspace, emphasizing the risks of GNSS jamming and spoofing to aircraft operations. ఏంటి ఇదంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఏం చేశారంటే GNSS అంటే ఒక పక్క GPS కానీ BDU కానీ, ఓకే, సో ఎలాగైతే గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయో ఆ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ లోకి అన్నెసరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జామింగ్, స్పూఫింగ్ అనేవి ఈ మధ్య అడ్రస్ చేస్తున్నారంట. సో అది ఎలాగనేది ఒకసారి చూడండి. అసలు ఏంటి దాన్ని GPS స్పూఫింగ్ అంటాం. GPS స్పూఫింగ్ అంటే ఏం లేదండి, ఒక డివైస్ లొకేషన్ లోకి రాంగ్ లొకేషన్ చూపించడం, డివైస్ లోకి ఇంటర్ఫీర్ అయ్యి సో రాంగ్ లొకేషన్ చూపించడం, ఇన్కరెక్ట్ లొకేషన్ చూపించడాన్ని GPS స్పూఫింగ్ అంటాం. GPS spoofing involves overriding a device's actual location. ఇది మీకు కనిపించాలి. ఒక డివైస్ యొక్క యాక్చువల్ లొకేషన్ ని ఓవర్ రైడ్ చేసి మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని GPS spoofing అంటాము. ఓకే, క్లియర్. సో GPS spoofing can put the aircraft, ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా ఏరోప్లేన్ వెళ్తే
అది ఏ దారిలో వెళ్ళాలో ఆ దారిలో వెళ్ళకుండా ఇంటర్నెట్ కోర్స్ చేయగలదు. దీనివల్ల తీవ్రవాదులు అటాక్ చేయడానికి ఉంటుంది, దానివల్ల ఇంట్రూజన్ అండ్ కొలిజన్ కి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా జిఎన్ఎస్ఎస్ ఇంటర్ఫీరెన్స్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, అదే జిపిఎస్, ఓకే, లేదా గ్లోనాస్. ఓకే, సో ఈ జిఎన్ఎస్ఎస్ ఇంటర్ఫీరెన్స్ కెన్ లీడ్ టు, సో దీనివల్ల ఏంటి జరుగుతుంది, ఇలా జిఎన్ఎస్ఎస్ లో ఇంటర్ఫీరెన్స్ వల్ల ఏమవచ్చు అంటే ఏరోప్లేన్స్ ఫ్యూయల్ కన్జంప్షన్ లో ఆల్టరేషన్స్ వస్తాయి, ఫ్లైట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో ఆల్టరేషన్స్ వస్తాయి, నావిగేషన్ డిస్ప్లేస్ లో రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, విండ్ స్పీడ్ గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఈ జిఎన్ఎస్ఎస్ కి సంబంధించి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. జిఎన్ఎస్ఎస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ జనరల్ టర్మ్ డిస్క్రైబ్డ్ ఎనీ శాటిలైట్ కన్స్టలేషన్ సిస్టమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా వాళ్ళ గ్లోనాస్ కావచ్చు, చైనా వాళ్ళ బెడేయు కావచ్చు, యుఎస్ వాళ్ళ జిపిఎస్ కావచ్చు, ఎనీ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ కి మీకు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనే పేరు ఇస్తారనమాట. ఓకే, సో అవి 3 పనులు చేస్తాయి: పొజిషనింగ్, నావిగేషన్ అండ్ టైమింగ్. పిఎన్డి సర్వీసెస్ అంటాం. పొజిషన్, పిఎన్డి సర్వీసెస్, పొజిషన్, నావిగేషన్ అండ్ టైమింగ్ సర్వీసెస్ గ్లోబల్ లెవెల్లో కానీ రీజనల్ లెవెల్లో బేసిస్ కానీ ఇస్తాయి. సో ఐఆర్ఎన్ఎస్ లేదా ఐఆర్ఎన్ఎస్ఎస్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ లేదా నావిక్. ఓకే, నావిక్, సో నావిగేషన్ ఇండియా. ఓకే, సో ఇందులో మనది రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అండి, మనది గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ కాదు. ఎందుకంటే మన ఐఆర్ఎన్ఎస్ అనేది ఇండియా బార్డర్ నుంచి 1500 కిలోమీటర్స్ వరకే పొజిషనింగ్ ఇవ్వగలదు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ అండి. తర్వాత నెక్స్ట్ వన్, జిపిఎస్ అనేది మోస్ట్ ప్రిలవెంట్ జిఎన్ఎస్ఎస్ అండి. అందరికన్నా మనం అన్ని ఫోన్లో ఆల్రెడీ ఏం వాడుతున్నాం? జిపిఎస్ఏ వాడుతున్నాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓలా బుక్ చేయండి, లేకపోతే ర్యాపిడో బుక్ చేయండి, లేకపోతే జొమాటోలో ఫుడ్ బుక్ చేయండి, అందరూ కూడా జిపిఎస్ నే యూజ్ చేస్తున్నారు అనమాట. సో GNSS finds its application not only in aviation, marine, farming, surveying, sports, UAVs, food delivery, ఒకటి కాదండి, అన్నింటిలో కూడా ఇప్పుడు GPS గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ కి యూజెస్ అప్లికేషన్స్ ఉన్నాయి. అయితే మన వాళ్ళు ఏం చేశారంటే GPS ని వాడుకొని గగన్ అనే ఒక దాన్ని తీసుకొచ్చారు. అదేంటి అంటే GPS ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్ సిస్టమ్. దీని ద్వారా మన సివిల్ ఏవియేషన్ అనేది చేస్తున్నాము. GPS ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్, GPS ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్. గగన్లో మనం ఏమి నావిక్ ని వాడమండి, GPS ని వాడతాము, గుర్తుపెట్టుకోవాలి. సో ఇదేంటి అంటే నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నాను, సో గగన్ అనేది ఈ GNSS కి రిలేటెడ్ కాబట్టి, సో మన వాళ్ళు ఏవియేషన్ లో వాడేది GPS ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్ కాబట్టి దాని గురించి నేను మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను అనమాట. గగన్ అనేది ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్. దేనికి సంబంధించి? శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సర్వీసెస్ కోసం, అది కూడా ఎస్పెషల్లీ ఏవియేషన్ లో. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ టు ఇంప్రూవ్ ద యాక్యురసీ ఆఫ్ GNSS రిసీవర్ బై ప్రొవైడింగ్ రిఫరెన్స్ సిగ్నల్స్ అనమాట. దీన్ని ఎవరి కొలాబరేషన్ తో దీన్ని తీసుకురావడం జరిగింది అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత ఇస్రో కొలాబరేషన్. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇస్రో కొలాబరేషన్ తో దీన్ని తీసుకురావడం జరిగింది. అసలు గగన్, ఓకే, గగన్ అనేది ఏంటి అంటే GPS ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్ సిస్టమ్ అనేది ఏంటి అంటే శాటిలైట్ బేస్డ్ అగ్మెంటెడ్ సిస్టమ్, ఏవియేషన్ కి వాడతాము, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడతో మీకు మొత్తం మనం ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి 2 సబ్జెక్ట్స్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏవియేషన్ కి సంబంధించి ఇదంతా ఎందుకు చెప్పాము, ఈ గగన్ కానీ లేకపోతే GNSS కానీ దేనికి చెప్పాల్సి వచ్చింది? స్పూఫింగ్. ఏం స్పూఫింగ్ అనేది? ఓకే, GPS స్పూఫింగ్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లొకేషన్ ని రాంగ్ చూపిస్తుంది, సో దాన్ని GPS స్పూఫింగ్ అంటాం. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ వన్, నేషనల్ క్వాంటమ్ మిషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేషనల్ క్వాంటమ్ మిషన్. నేషనల్ క్వాంటమ్ మిషన్ అసలు ఎందుకు న్యూస్ లో ఉంది? వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్? ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ మిషన్ గవర్నింగ్ బాడీ. ఫస్ట్ మీటింగ్ ఆఫ్ మిషన్ గవర్నింగ్ బాడీ. ఓకే, సో నేషనల్ క్వాంటమ్ మిషన్ కి సంబంధించి, ఈ మిషన్ కి సంబంధించి ఏదైతే గవర్నింగ్ బాడీ ఉందో దాని ఫస్ట్ మీటింగ్ లో ఏం చేశారంటే నేషనల్ క్వాంటమ్ మిషన్ కి సంబంధించి స్ట్రాటజీని, టైం లైన్ ని ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం అనేది డిస్కస్ చేయడంతో పాటు ఒక
మిషన్ కోఆర్డినేషన్ సెల్ ని ఫార్మ్ చేయబోతున్నారు. ఓకే, సో మిషన్ కోఆర్డినేషన్ సెల్ ని ఫార్మ్ చేయడంతో పాటు దే డిస్కస్ ది ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ అండ్ టైమ్ లైన్స్ ఫర్ నేషనల్ క్వాంటమ్ మిషన్ అన్నమాట. అంతేకాకుండా ఈ అబౌట్ మిషన్ కోఆర్డినేషన్ సెల్ కి సంబంధించి ఎంసీసీ కి సంబంధించి అసలు ఎందుకు ఇది ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు, వై ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్డ్ మిషన్ కోఆర్డినేషన్ సెల్. మిషన్ కోఆర్డినేషన్ సెల్ ఏంటి అంటే ఇది ఒక కోఆర్డినేటింగ్ ఏజెన్సీ అండి. నేషనల్ క్వాంటమ్ మిషన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎంసీసీ అనేది ఒక సహకార సంస్థ. ఓకే, కోఆర్డినేటింగ్ ఏజెన్సీ. ఇది ఎవరితో కోఆర్డినేషన్ చేస్తుంది మిషన్ ఇంప్లిమెంటేషన్ లో? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మిషన్ సెక్రటేరియట్. ఓకే, సో వీళ్ళతో కోఆర్డినేషన్ చేస్తుంది. ఓకే, తర్వాత ఈ ఎంసీసీ ఎవరి కింద పనిచేస్తుంది అంటే అండర్ ది గైడెన్స్ అండ్ సూపర్వైజేషన్ ఆఫ్ మిషన్ టెక్నాలజీ రీసెర్చ్ కౌన్సిల్ ఎంటీఆర్సి గైడెన్స్ కింద పనిచేస్తుంది. ఎంసీసీ ఎవరి కోఆర్డినేషన్ లో పనిచేస్తుంది? మిషన్ సెక్రటేరియట్. కోఆర్డినేషన్ అయితే డిఎస్సి మిషన్ సెక్రటేరియట్ తో కోఆర్డినేషన్ చేస్తుంది. అదే గైడెన్స్ లేదా ఎవరి సూపర్విజన్ లో పనిచేస్తుంది అంటే ఎంటీఆర్సి గైడెన్స్ అండ్ సూపర్విజన్ లో పనిచేస్తుంది. ఎంటీఆర్సి అంటే మిషన్ టెక్నాలజీ రీసెర్చ్ కౌన్సిల్. తర్వాత ఎన్క్యూఎం కి 2023లో క్యాబినెట్ 6,000 crore రూపీస్ అలోకేట్ చేసింది. గుర్తుపెట్టుకోవాలి, స్టేట్మెంట్ రావడానికి అవకాశం ఉంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ కి 2023లో 6,000 కోట్లని 6,000 crores ని ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది దానికి సంబంధించి కొద్దిగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాము. అసలు నార్మల్లీ క్వాంటమ్ టెక్నాలజీ క్యూబిట్స్ ఆధారంగా పనిచేస్తుంది. నార్మల్ గా ట్రెడిషనల్ కంప్యూటర్స్ బిట్స్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే ఒక బిట్ ఎయిదర్ బైనరీ సిస్టమ్ లో 0 or 1 అంటాం. ఓకే, 0 or 1 బైనరీ బిట్ 0 or 1. కొన్ని బిట్స్ కలిపితే 8 బిట్స్ కలిపితే ఒక బైట్. ఓకే, సో ఇన్ని బైట్స్ కలిపితే ఒక కిలో బైట్, ఇన్ని కిలో బైట్స్ కలిపితే ఒక మెగాబైట్, ఇన్ని మెగాబైట్స్ కలిపితే ఒక గిగాబైట్, ఇన్ని గిగాబైట్స్ కలిపితే ఒక పెటాబైట్. ఇదంతా మనకి ట్రెడిషనల్ కంప్యూటింగ్ సిస్టమ్. బట్ క్వాంటమ్ మెకానిక్స్ అనేది క్యూబిట్స్ ఆధారంగా పనిచేస్తుంది. క్యూబిట్ అనేది ఒకేసారి 2 స్టేట్ లో ఉంటుందండి. క్వాంటమ్ బిట్ ఒకేసారి 0 గా పనిచేయగలదు, అట్ ద సేమ్ టైం 1 గా పనిచేయగలదు. దీన్నే సూపర్ ఇంపోజిషన్ అంటాము. సో నేను చెప్తాను, అసలు అది చెప్పే ముందు అసలు క్యూబిట్ కి బిట్ కి తేడా ఏంటి అంటే, క్యూబిట్ లో క్వాంటమ్ బిట్ అంటే ఏ కాంబినేషన్ స్టేట్ ఆఫ్ 0 and 1. 0 కి 1 కి కాంబినేషన్ స్టేట్ నే క్యూబిట్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి, ఏ క్యూబిట్ or a quantum bit is a combination state of 0 and 1. నార్మల్లీ బిట్ అయితే either 0 లో పనిచేస్తుంది, either 1 లో పనిచేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఇట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఎలాగైతే ఒక ట్రెడిషనల్ కంప్యూటింగ్ లో, క్లాసికల్ కంప్యూటింగ్ లో బిట్ ని బేసిక్ ఫండమెంటల్ యూనిట్ గా కన్సిడర్ చేస్తాము, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇది ట్రెడిషనల్ కంప్యూటింగ్ అండి. క్వాంటమ్ కంప్యూటింగ్ లో క్యూబిట్ ని ఫండమెంటల్ యూనిట్ కింద కన్సిడర్ చేస్తాము, బేసిక్ యూనిట్ కింద. సో అసలు ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ యొక్క ఎయిమ్ ఏంటి? ఓకే, సీడ్ చేయడం, నర్చర్ చేయడం, మెయిన్ ఇండస్ట్రియల్ R&Dని, సైంటిఫిక్ ఇండస్ట్రియల్ R&Dని స్కేల్ అప్ చేయడం దీని యొక్క ఎయిమ్ అండి. దీని ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీని ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి స్టేట్మెంట్ బేసిస్ క్వశ్చన్స్ కి. నేషనల్ క్వాంటమ్ మిషన్ యొక్క మిషన్ డ్యూరేషన్ ఎంత అంట? 2023-24 to 2030-31 అండి. 2023-24 నుంచి 2030-31 వరకు కూడా నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది దీని టైం లైన్. తర్వాత దీనిలో ఉన్న టార్గెట్స్ ఏంటి? ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ టార్గెట్స్ ఏంటి? ఇది సబ్జెక్టివ్ ఎగ్జామ్ కి ఇంపార్టెంట్, లేదా ఆబ్జెక్టివ్ గా కూడా అడిగినా అడగచ్చు. ఫస్ట్ టార్గెట్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ స్కేల్ క్వాంటమ్ కంప్యూటర్స్ విత్ రేంజ్ ఆఫ్ 50 to 1,000 ఫిజికల్ క్యూబిట్స్. ఫస్ట్ ఏం చేయాలి? క్వాంటమ్ కంప్యూటర్స్ లో ఇంటర్మీడియట్ రేంజ్ ఉన్న వాటిని ఒక 50 నుంచి 1,000 ఫిజికల్ క్యూబిట్స్ రేంజ్ ఉన్న వాటిని డెవలప్ చేసుకోవాలని చెప్తున్నారు. తర్వాత శాటిలైట్ బేస్డ్ సెక్యూర్ క్వాంటమ్ కమ్యూనికేషన్స్. గ్రౌండ్ స్టేషన్ నుంచి 2,000 కిలోమీటర్ల వరకు విత్ ఇన్ ఇండియా లో కమ్యూనికేషన్ కోసం ఇలాంటి క్వాంటమ్ కమ్యూనికేషన్స్ డెవలప్ చేయాలని చూస్తున్నారు. అంతేకాకుండా క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్, ఇంటర్ సిటీ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ 2,000 కిలోమీటర్స్ పరిధిలో ఉండేలా చూసుకోవాలి. క్యూకేడి ఏంటి అంటే
ఇన్ఫర్మేషన్, ఇద్దరు పార్టీల మధ్య ఇన్ఫర్మేషన్ షేరింగ్ లేదా పీర్ టు పీర్ కమ్యూనికేషన్ అని చెప్పి చెప్తాము. తర్వాత అంటే మధ్యలో ఇంకా ఇంటర్మీడియట్ ఉండాలి, బ్యాంకింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత సెట్టింగ్ అప్ ఆఫ్ 4 థీమాటిక్ హబ్స్. ఇన్ టాప్ 4 థీమాటిక్ హబ్స్ క్రియేట్ చేయాలి క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి. అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ జాతీయ R&D ఇన్స్టిట్యూషన్స్ లో కానీ 4 థీమాటిక్ హబ్స్ ని ఏ డొమైన్స్ లో క్రియేట్ చేయాలంటే ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ లో క్రియేట్ చేయాలంట, తర్వాత క్వాంటమ్ మెటీరియల్స్ డివైజెస్ లో క్రియేట్ చేయాలి, తర్వాత క్వాంటమ్ కమ్యూనికేషన్ లో క్రియేట్ చేయాలి, తర్వాత క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీలో క్రియేట్ చేయాలి. మొత్తం 4 డొమైన్స్ లో థీమాటిక్ హబ్స్ ని క్రియేట్ చేయాలి. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెటీరియాలజీ. 4 థీమాటిక్ హబ్స్, 2000 కిలోమీటర్స్ రేంజ్ లో QKD కమ్యూనికేషన్, తర్వాత 2000 కిలోమీటర్స్ రేంజ్ లో గ్రౌండ్ శాటిలైట్ బేస్డ్ సెక్యూర్ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ బిట్వీన్ గ్రౌండ్ స్టేషన్స్, తర్వాత డెవలపింగ్ ఇంటర్మీడియట్ స్కేల్ క్వాంటమ్ కంప్యూటర్స్ విత్ రేంజ్ ఆఫ్ 52,000 ఫిజికల్ క్యూబిట్స్. సో నేను క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి బేసిక్ కూడా చెప్తానండి. ఇది క్వాంటమ్ టెక్నాలజీ మిషన్ కి సంబంధించింది. ఇప్పుడు దాకా మనం చెప్పింది నేషనల్ క్వాంటమ్ టెక్నాలజీ మిషన్. దాని గురించి చెప్పాము. సో దీని టైం స్కేల్ 2023-24 నుంచి 2030-31 ఆల్మోస్ట్ 7 years దీని టైం స్కేల్ అండి. క్యూబిట్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. దీని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అయితే క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి బేసిక్ ఏంటి ఒకసారి చూసుకుంటే, క్వాంటమ్ టెక్నాలజీ అనేది క్వాంటమ్ ఫిజిక్స్ ఆధారంగా పనిచేస్తుంది. అటామిక్, సబ్ అటామిక్ లెవెల్లో ఇది పనిచేస్తుంది. సో అటామిక్, సబ్ అటామిక్ లెవెల్స్ లో క్వాంటమ్ టెక్నాలజీ అనేది పనిచేస్తుందండి. ఇది క్లాసికల్ ఫిజిక్స్ నుంచి చాలా డిఫరెంట్ గా పనిచేస్తుంది. విచ్ ఆబ్జెక్ట్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ప్లేస్ అట్ వన్ టైం. నార్మల్లీ క్లాసికల్ ఫిజిక్స్ ఏంటి, ఒక ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ లో ఒక టైంలో ఒక దగ్గరే ఉంటుంది. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ లో ఒక ఆబ్జెక్ట్ ఒకే టైంలో 2 డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండొచ్చు. సో అది క్వాంటమ్ ఫిజిక్స్ అండి. బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్ లైక్ మెయిన్ సూపర్ పొజిషన్ అండ్ ఎంటాంజిల్మెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి బేసిక్ ఇది. నేషనల్ క్వాంటమ్ టెక్నాలజీ గురించి మనం చెప్పిన తర్వాత క్వాంటమ్ టెక్నాలజీలో మన ఫండమెంటల్స్ తెలుసుకుందాం. క్వాంటమ్ టెక్నాలజీ మెయిన్ గా 2 కీ ప్రిన్సిపల్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఒకటి సూపర్ ఇంపోజిషన్, 2 ఎంటాంజిల్మెంట్. సూపర్ ఇంపోజిషన్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ క్వాంటమ్ పార్టికల్ టు బి ఇన్ మల్టిపుల్ స్టేట్స్ అట్ ద సేమ్ టైం అంటిల్ ఇట్ మెజర్డ్. మీరు కొలిచేంత వరకు కూడా క్వాంటమ్ పార్టికల్ అనేది ఒకే సమయంలో డిఫరెంట్ స్టేట్స్ లో ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, క్లాసికల్ ఫిజిక్స్ లో ఆబ్జెక్ట్స్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ప్లేస్ అట్ వన్ టైం. బట్ ఇన్ క్వాంటమ్ ఫిజిక్స్ లో ఏం జరుగుతుంది అంటే, ఆ క్వాంటమ్ పార్టికల్ అనేది ఒకే టైంలో మల్టిపుల్ స్టేట్స్ లో ఉంటుంది. దాన్ని సూపర్ ఇంపోజిషన్ అంటాము. దాన్ని ఏమంటాము? సూపర్ ఇంపోజిషన్ అంటాము. సెకండ్ బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏంటి క్వాంటమ్ టెక్నాలజీ పనిచేసేది అంటే, ఎంటాంజిల్మెంట్. ఎంటాంజిల్మెంట్ అంటే ఇట్ రిఫర్స్ టు ఎ సిచ్యువేషన్ అండి. ఇది పార్టికల్ ని డిస్క్రైబ్ చేస్తే, ఇది సిచ్యువేషన్, సందర్భాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఎంటాంజిల్మెంట్ ఈజ్ ఎ సిచ్యువేషన్, వెరాజ్ సూపర్ ఇంపోజిషన్ ఈజ్ ఎ డిస్క్రైబింగ్ ద పార్టికల్ నేచర్ ఇన్ ది క్వాంటమ్ ఫిజిక్స్. రెండింటికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎంటాంజిల్మెంట్ అనేది ఒక సందర్భం అనమాట. ఈ సందర్భంలో ఏమవుతుంది అంటే, 2 or more క్వాంటమ్ పార్టికల్స్, 2 లేదా అంతకన్నా ఎక్కువ క్వాంటమ్ పార్టికల్స్ అనేవి లింక్ అయిపోతాయి. వాటిని ఇండిపెండెంట్ గా మరి ఇంకా మనం డిస్క్రైబ్ చేయలేమండి, అంటే ఇంకా కలిసిపోతాయి. సో ఇట్ రిఫర్స్ టు ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ 2 or more quantum particles are linked in such a way that it is impossible for them to describe independently. అంటే వాటిని విడివిడిగా స్వతంత్రంగా మనం అసలు డిస్క్రైబ్ చేయలేము. సో దాన్ని ఎంటాంజిల్మెంట్ అంటాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. whoever are preparing for the quantum technology, the 2 fundamental principles which the quantum technology is working is superimposition and entanglement. క్వాంటమ్ సాంకేతికత అనేది ఈ సూపర్ ఇంపోజిషన్ మరియు ఎంటాంజిల్మెంట్ అనే సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తుంది. సూపర్ పొజిషన్ అంటే ఏంటి అంటే, సూపర్ పొజిషన్ అంటే క్వాంటమ్ పార్టికల్, క్వాంటమ్ కణము అనేది ఒకే కాలంలో డిఫరెంట్ స్థితుల్లో ఉంటుంది, భిన్న స్థితుల్లో ఉంటుంది. అది సూపర్ పొజిషన్. ఎంటాంజిల్మెంట్ అంటే ఇది ఒక సిచ్యువేషన్, ఒక సందర్భము. ఏ సందర్భంలో అయితే 2 లేదా అంతకన్నా ఎక్కువ క్వాంటమ్ కణాలు ఒకదానికొకటి అనుసంధానం చేయబడి ఉంటాయి,